ఇక ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా బొజ్జగనపయ్య గంగమూడికి చేరుకున్నారు. ఇవాళే ఆఖరి రోజు కావడంతో బడా గణేష్ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో భక్తులు దూరం నుంచే వినాయకుడిని దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఏ టైంకి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ప్రారంభమవుతుంది అనే విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు కమిటీ సభ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈరోజు సీఎం రాకతో కూడా కొంత గందరగోళంగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పిన టైం ఒక టైం అయితే వచ్చిన టైం ద్వారా కూడా భక్తులు కూడా కొంత ఇబ్బందికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు చెప్తారో, శోభయాత్ర పనులకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? శోభయాత్ర అనుకున్న విధంగా ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఆ సీఎం గారు మనము 11 o'clock అన్నారు, కొద్దిసేపు లేట్ అయింది. ఇక్కడ ఒక భక్తి వచ్చి ఈజీగా దర్శించుకుని వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం గతంలో కంటే ఈసారి భక్తులు ఎంతమంది దర్శించుకున్నారు అనుకుంటున్నారు? చాలా లక్షలాది మంది భక్తులు భగవంతుని దర్శించుకునే ప్రతి సంవత్సరం కంటే రెండింత పబ్లిక్ అనేది ఇక్కడ వచ్చి రావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చే భక్తులకు మాత్రం అన్ని రకాల ఫెసిలిటీస్, వాటర్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎన్ని గంటలకు శోభయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది? ఏ టైం వరకు అక్కడ ఏ క్రేన్ వద్దకు చేరుకుంటుంది ఈ శోభయాత్ర? ఎన్ని గంటలకు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి? ఉదయం 6 గంటలకు ఇక్కడ బయలుదేరుతుందని అంచనా వేస్తా ఉన్నాము. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ రీచ్ అవుతుంది. 1 గంట శాస్త్రోక్త పూజలు చేసి భగవంతుని వినాయక తాగడానికి వేయడం జరుగుతుంది. చెప్పండి, అంటే కొద్ది ఈ ఏర్పాట్లకు సంబంధించిన కొద్ది గందరగోళం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది భక్తులు కూడా కొంత అసహనాన్ని కూడా గురవుతున్న పరిస్థితి కొద్దిసేపటి క్రితమే చూసాం. దీన్ని ఎట్లా కనీసం చూడండి, ఈసారి మాకు వీక్లీ ఒక సండే వచ్చింది కాబట్టి ఇది మండే నుంచి హెవీ క్రౌడ్ గా ఉంది. భక్తులందరికీ దేవుడు అందరి వాడు ఖైరతాబాద్ వినాయకుడు. ఎంత దూరం నుంచి అయినా సరే చూసి టీవీలో చూసి కూడా మొక్కితే ఆ భగవంతుడు కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వెల్డింగ్ పని నడుస్తుంది, షెడ్ తీసేస్తున్నారు కాబట్టి దూరం నుంచే భక్తులు భగవంతుని మనసులో తలుచుకొని కోరికలు తీర్చాలని మనం గర్వ చేసుకుంటున్నాం. రేపు ఉదయం 6 గంటలకు కూడా ఈ శోభయాత్ర కూడా కొనసాగుతుంది. ఈ శోభయాత్ర కూడా ఇప్పటికే క్రేన్ వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దర్శకత్వం కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, ఖైరతాబాద్.